పార్లమెంట్ ఆవరణలో వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. ఏపీలో కూటమి ప్రభుత్వం నేతలు వైసీపీ నేతలపై విచక్షణారహితంగా దాడులు చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ నేతలే కార్యకర్తల్ని రెచ్చగొట్టి వైసీపీ నేతల ఇళ్లపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఏపీలో శాంతి భద్రతలు నెలకొల్పేలా కేంద్ర ప్రభుత్వం కలగజేసుకోవాలని డిమాండ్ చేశారు. सैकड़ों साल we are all from YSR party from Andhra Pradesh. What is happening in Andhra Pradesh is पुरानी स्मृतियां हैं हजारों साल से the ruling सैकड़ों साल we are all from YSR party from Andhra Pradesh. What is happening in Andhra Pradesh is पुरानी स्मृतियां हैं हजारों साल से the ruling in Andhra Pradesh is brutally attacking all rivals, including my YSR party workers, leaders. They are burning the houses, they are burning the cars, they are burning the so many the cases. And what I want is, even they maintain a separate constitution, Red Book Rajyangam. That's why we want justice. We want the Honorable Prime Minister, the Home Minister to intervene and control the law and order. You know what is happening? The police are also becoming spectators. They are not controlling the law and order. They are helping the ruling party and see that all the people will be in almost turmoil, and they are looting the houses of the leaders. They are filing all the important these cases against the not only workers, in the leaders also. There are so many leaders, including Ambad Rambabu, Jogi Ramesh, so many leaders were arrested without any reason. That's why we want Honorable Prime Minister to intervene and see that the law and order should be restored in AP. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం గత 19 నెలల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి జైల్లో వేయటమే కాక దారుణంగా అటాక్ చేసి కార్యకర్తల్ని కూటమి ప్రభుత్వ పార్టీ వర్కర్లు అటాక్ చేసి చంపే పరిస్థితులు ఉన్నా కూడా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. మరీ ముఖ్యంగా గత వారం రోజుల్లో 3 ఫార్మర్ మంత్రుల్ని ఇళ్లకు పోయి అటాక్ చేసి, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, గుండాలు ఇళ్లకు పోయి అటాక్ చేస్తుంటే కూడా పోలీసు కేవలం సోద్యం చూస్తున్నారు. సోద్యం చూడటమే కాకుండా వాళ్ళు అటాక్ చేస్తానికి ఇంకా ఫెసిలిటేట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు, కానీ లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయట్లేదు. 3 మాజీ మంత్రుల్ని అటాక్ చేయడం జరిగింది. ఒకరు విడుదల రజనీ గారిని అటాక్ చేయడం జరిగింది చిలకలూరుపేటలో. 2 అంబటి రాంబాబు ఫార్మర్ మినిస్టర్ని అటాక్ చేయడం జరిగింది. జోగి రమేష్ ఫార్మర్ మినిస్టర్ని అటాక్ చేయడం జరిగింది. వీటన్నిటిపై కూడా కోర్టులను ఆశ్రయించే కార్యక్రమం చేస్తున్నాం. హోమ్ మినిస్టర్ గారికి విజ్ఞప్తి చేద్దామని అపాయింట్మెంట్ అడిగాం. హోమ్ సెక్రటరీ గారికి విజ్ఞప్తి చేస్తామని అపాయింట్మెంట్ అడిగాం. ఎన్హెచ్ఆర్సీ కమిషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి కూడా విజ్ఞప్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళు అపాయింట్మెంట్ అడుగున్నాం కాబట్టి కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి అధ్వానంగా ఉంది. పోలీసుల సమక్షంలోనే కార్యకర్తల్ని, నాయకుల్ని, మాజీ మంత్రుల్ని కొట్టి వాళ్ళ ఇళ్లను తగలబెట్టే పరిస్థితి ఉన్నా కూడా పోలీసు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అయ్యి లా అండ్ ఆర్డర్ పరిస్థితి చక్కబెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.